నమస్తే, వెల్కమ్ టు పీవీజే గార్డెన్. ఈరోజు నేను ఇగోండి ఈ పిల్లలు కూడా నాకు సాయం చేస్తున్నారనమాట. ఇది ఉన్నది కదండి, ఇదంతా ఇప్పుడు నేను తవ్వి మొక్కలకి ఇవన్నీ తవ్వి ఇందులో మళ్ళీ ఇప్పుడు ఈ మొక్క వేస్తున్నాను అనమాట. ఇది గన్నేరు మొక్క అనమాట. పింక్ మొక్కని ఇచ్చాడు, చూద్దాము. కిందన వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఇగో తవ్వి మీకు చూపిస్తాను. ఈ లోపలదంతా తీసి మళ్ళీ ఈ చెత్తన పారేనండి. మళ్ళీ చెత్త కూడా ఇందులోనే వేస్తాను. వేసినప్పుడు మీకు ఇవన్నీ నేను చూపిస్తాను. అగో చూడండి, పిల్లలు చూసారా ఎంత హెల్ప్ చేస్తున్నారో. ఇగో మొక్కలన్నీ పీకుతున్నారు అనమాట. ఇగోండి ఇది పీకేమ్మా. అది ఇగో చూసారా, పిల్లల చేత నేను నేర్పిస్తున్నాను పిల్లలకి. అగోండి చూడండి, వాళ్ళకి తెలిసిన మట్టుకు వాళ్ళు పీకుతున్నారనమాట. సాయి ఇగమ్మా ఇవన్నీ అలాగా మొత్తం మనం తీసుకోవాలన్నమాట. ఇగోండి చూశారు కదా, పిల్లల చేత ఇలాగ అంటే వాళ్ళకి తెలియడం కోసం వాళ్ళకి నేర్పుతున్నాను. ఫేస్ నేర్పుతున్నాను వాళ్ళకి. ఆ తర్వాత వీళ్ళు కూడా ఫ్యూచర్లో వీళ్ళు మొక్కలు ఎలాగ వేసుకోవాలి ఏటి అని తెలియడం కోసం ఇప్పుడు ఈ పిల్లలు కూడా తవ్వుతారనమాట. ఇదంతా తవ్వి తీస్తారు. ఒకసారి చూడండి, ఓకేనండి. మళ్ళీ ఇదంతా అయ్యాక మీకు నేను చూపిస్తాను. ఇగో చూసారండి, చీమదుంపలు ఇక్కడ నేను అప్పుడు మొక్క వేసి ఆ ఎండిపోయిన లాగేసి పడిచేసానండి. నేను చూడలేదు. ఇప్పుడు తవ్వుతుంటే చూసారా ఎన్ని చీమదుంపలు వచ్చాయో. ఇగో చూడండి, ఇది చూడండి, చూసారా ఇగో దుంపలు. ఇగో ఇగోండి తవ్వుతున్నాను. ఇంకా ఉన్నాయి ఇక్కడ ఎక్కడో. ఇంకో ఉంది చేతి. ఆ దుంపలు ఉన్నాయి ఇక్కడ. దాంతో రాదురా, ఉండు దీంతో తవ్వాలి. లేదు ఉండు, లేదు గొట్టం పోతుంది, లేదు రాదు. వచ్చేసి ఇదిగోండి చూడండి ఎంత దుంప వచ్చిందో. ఇది నేను చూడలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత దుంప వస్తుంది అనేసి. ఇక్కడ నేను ఏంటంటే అప్పుడు ఎండిపోయిన ఇలా పీకి వదిలేసేదాన్ని. ఇప్పుడు ఈ మొక్కలకి వేయడం కోసం తవ్వుతే చూసారా కేజీ వరకు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఇలా నాటేసుకుంటానండి నేను. ఈ మళ్ళీ ఇలా నాటికి ఒక్కొక్క దుంప వేర్లతో ఉన్నదా. ఇప్పుడు ఇలా మళ్ళీ నేను నాటేసుకున్నాను అనుకోండి, మళ్ళీ ఇవి వచ్చేస్తాయి. అలాగే ఇక చూడండి ఇక్కడ కూడా వేసానండి. మరి ఇక్కడ వస్తాయో రావా అన్నది తెలియట్లేదు, దుంప ఊరిందో లేదో. ఇంకా ఇది ఊరలే, ఇంక ఈ దుంపలు ఊరలేదు. ఇది ఇంకా మొక్కగానే ఉంది. అవి మాత్రం ఊరిపోయండి. చూశారు కదా ఎలా ఉన్నాయో. అదండి అగోండి చూడండి, చూశారు కదా ఎంత దుంప వచ్చిందో. ఇప్పుడు మళ్ళీ ఇదంతా క్లీన్ చేసుకోవాలి నేను. చూడండి, నాకు పనులు అంటూ ఉండరండి, నేనే చేసుకోవాలి. పని అంతా నేనే చేసుకుంటాను. బయట వాళ్ళు ఎవరిని నేను పెట్టుకోను. నా పని నేనే చేసుకొని నేనే అన్నీ చెందుకుంటాను అనమాట. అది ఇగో చూశారు కదా ఎంత దుంప ఉన్నదో. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ చేస్తాను. ఇగో చూడండి, ఇలా మట్టి లోపల మట్టి అంతా నేను లాగేస్తున్నాను. ఈ మట్టిని అంతా ఇక్కడ వేసుకుంటున్నాను. వేసుకొని మళ్ళీ ఇందులోని ఇవన్నీ కలిపి మీకు మళ్ళీ ఇంకో వీడియోలోని మీకు ఇది చూపిస్తాను. ఇగోండి చూడండి, ఈ మట్టిని అంతా నేను తీసేసుకుంటున్నాను. తీసుకొని మళ్ళీ అందులోకి పోషకాలు ఇచ్చి ఆ పోషకాల్లోని అన్నీ కలిపి అప్పుడు మళ్ళీ నేను ఈ మొక్కలకి అన్నిటికీ వేసుకొస్తాను. చూశారు కదండి, ఇగో చూశారు కదా ఎంత బాగా వచ్చాయో. మళ్ళీ ఇవి కూడా నేను మళ్ళీ పాతీసుకుంటాను. పాతీసుకుంటే మళ్ళీ నాకు ఇంత దుంప వచ్చేస్తుంది. చూశారు కదా ఎంత దుంప వచ్చిందో. ఓకే చూడండి బాగుంది కదండి. నాకే ఆశ్చర్యం వేస్తుంది ఇంత దుంప వచ్చింది అనేసి. ఇగోండి ఇలా మట్టి తీసేయడమే. ఈ మట్టిని అంతా నేను ఇలా తీసేస్తున్నాను. ఇగోండి ఇక్కడ మా పందికొక్కులు వచ్చి చూడండి గొయ్యలు ఎలాగేటట్టున్నాయో. గొయ్యలు ఇక్కడ అక్కడ అన్ని గోతులు అక్కడ గోతులు పెట్టేస్తున్నాయండి. ఇప్పుడు దానికి మందు పెట్టాలండి. మందు పెట్టకపోతే మొక్కలన్నీ పాడు చేసేస్తుందండి. అదండి
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి.